రీసెంట్గా మేము ఇల్లు షిఫ్ట్ అయ్యామని గృహప్రవేశం వీడియో పెట్టినప్పుడు గంపలో ఏమేమి తీసుకెళ్లారో కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, లాంగ్ వీడియో పోస్ట్ చేయండి అని చాలా కమెంట్స్ వచ్చాయి. మొత్తం డీటెయిల్డ్గా నేను లాంగ్ వీడియో అయితే షూట్ చేయలేదు, ఓన్లీ షార్ట్ వీడియోసే షూట్ చేశాను. సో నేను పెద్దవాళ్ళని అడిగి పూజారి గారిని అడిగి అన్నీ క్లియర్గా తెలుసుకొని ఫాలో అయ్యాను. దాన్ని మీకు చెప్తున్నాను. అందరూ ఖచ్చితంగా ఇదే ఫాలో అవ్వాలి అని ఏం లేదు, ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు కదా. సో మా సైడ్ ఇలా చేస్తారు. సో ఫస్ట్ అయితే మా ఆయన దేవుడి ఫోటో తీసుకెళ్తున్నారు, వెనుక గంప నేను తీసుకెళ్తున్నాను. గంప కొత్తదైనా పర్లేదు, లేకపోతే పాతదున్నా కూడా ఓకే అని కొందరు చెప్పారు. ఇంకా ఎలాగో కొత్తది తీసుకోవాలి కాబట్టి నేను కొత్తది తీసుకున్నాను. ఆ తర్వాత చాట, చీపురు, ఆయిల్, ఉప్పు ప్యాకెట్ అండ్ పసుపు కుంకుమ, పూజ సామాగ్రి, పూజకు కావాల్సిన పూలు, ఫ్రూట్స్. సో పూజ సామాగ్రి అంటే ఇంకా అన్నీ మీకు తెలుసు కదా. ఆ తర్వాత కందిపప్పు, చింతపండు, ఎండుమిర్చి, తీపి కోసం బెల్లం, రోలు రాకలి లక్ష్మీ స్వరూపం కాబట్టి మేము వెళ్తున్న ఇంట్లో రోలు రాకలి లేదు అని చెప్పేసి మేము కొత్తది తీసుకెళ్ళాము. వీలైతే వెజిటేబుల్స్ లైక్ వంకాయ, టమోటా అండ్ పచ్చిమిర్చి కూడా తీసుకెళ్ళండి. సో మా పెద్దవాళ్ళు మాకు చెప్పిన ప్రకారం ఇవన్నీ తీసుకెళ్లాలి గంపలో. వీటితో పాటు పాలు పొంగించడానికి ఒక గిన్నె, తర్వాత మేము స్టవ్ మీద కాకుండా ఇలా పొయ్యి మీద పొంగించాలనుకున్నాం. సో వాటికి కావాల్సినవన్నీ కూడా తీసుకెళ్లి ఇలా మంచిగా పూజ చేసుకున్నాము. గృహప్రవేశం ఎలా చేయాలి, ఏమేమి తీసుకెళ్లాలి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు. నెక్స్ట్ వీడియోస్లో మీతో షేర్ చేస్తాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.